హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇది వచ్చిందన్న డాల్, దసరా డాల్ లేదంటే టెడ్డీ బేర్, ఎలాగైనా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది స్పాంజ్ తీసుకురమ్మని చెప్తే నేను స్పాంజ్ తెచ్చినారు మా ఆయన. ఇంకా స్పాంజ్తో మనము అప్పుడప్పుడు షింక్ దగ్గర, వాష్ బేసిన్ దగ్గర క్లీన్ చేసుకోవచ్చు. ఈ స్పాంజ్తోనే మేము ఒకప్పుడు పిల్లలకి దసరా డాల్స్ ఇచ్చినాము, చిన్నపిల్లలకి స్కూల్లో. అది మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి నాకు. అందుకనేసి ఊరికి చేద్దాము అని చెప్పి ట్రై చేసినాను ఆల్రెడీ. ఇంకా ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ తీసుకోండి. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఈ పక్క ఆ పక్క అట్లా వేసేసి, ఇవి వచ్చినాను బర్త్డే షాప్లలో, ఫ్యాన్సీ స్టోర్లలో దొరుకుతాయి ఇలాంటివి. ఇవి తీసుకొని ఇట్లా వేసేసేయండి. నాకు వీడియో తీసేదానికి కష్టం అవుతుంది ఒకదానికి, అందుకనేసి నేను ఆల్రెడీ చేసేసినాను. ఇంకా సరే, ఈ చిన్ని పాపకు డ్రెస్ కూడా ఇట్లాంటివి బయట అమ్ముతూ ఉంటారు, షిరిడి పోయినప్పుడు తెచ్చుకున్నాం మేము. చూడండి, చాలా బాగుంది కదా ఇది. ఇంకా సరే అని చెప్పేసి నేను ఇది కూడా ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు. మనకు ఇట్లా అరేంజ్ చేసేసి ఇట్లా ఎవరైనా ఉంటే వీడియో తీసింటే బాగుండు. మరేం పర్వాలేదు ఫ్రెండ్స్. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది కట్టాలి. ఇది ఇట్లా కట్టుకోండి. ఇలాంటివి మనకు అవుట్ సైడ్ కూడా దొరుకుతాయి కాబట్టి మనం దీంతో కూడా చేసుకోవచ్చు ఇట్లా కావాలంటే. అందుకనే నేను మీకు ఈ షీట్ చూపెడుతున్నాను. ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ షేప్లో కట్ చేసుకునేసేది, అతికిచ్చేసేది, అంతే. చాలా బాగుంది కదా ఇది బొమ్మ. గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు మనము. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో కూడా ఇలాంటివి చిన్న చిన్న పిల్లలకి గిఫ్ట్లుగా కూడా ఇవ్వచ్చు. ప్లస్ షోకేస్లలో కూడా బాగా పెట్టుకోవచ్చు. చూడండి, కావాలంటే ఇటు పెడితే కూడా ఇట్టే నిలుస్తుంది బొమ్మ. ఇంకా దీనికి కూడా మనము కట్టేయండి, లేదంటే ఫెవికాల్ వేసేసి అంటించేయండి, అతుక్కొని వేస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మనకి ఇంకా కావాలంటే కూడా కొంచెం చాలు, ఎక్కువ పెద్దదిగా పెడితే కన్నా బాగుండదు. అందుకని చిన్నదిగా ఇట్లా చేసినాను. చిన్న పాపను ఇట్లా పెట్టేసేది అంతే. దసరా డాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఉండండి, ఒకసారి షోకేస్లో అన్నా పెట్టి చూద్దాం ఎట్టుంటుందో. సరే, అమ్మయ్య, ఇలాంటి చిన్న చిన్నవి మనము ఇళ్ళ దగ్గర అన్నీ చేసుకుంటే కన్నా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటుంది ఇది డాల్స్. చూద్దాం ఎట్టుందో అనేసి. మనమైతే ఇవి ఇట్లా టీవీ దగ్గర పెడదాము. వావ్, బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. దీనికి ఇంకొంచెం డెకరేషన్ అయితే చేయాలి. ఇది మాత్రం చేస్తే కూడా చాలు, చాలా సూపర్గా ఉంది కదా. ఇలాంటివి చిన్న చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా మనం ఇంట్లో దగ్గర చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మేము ఒకప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు, ప్రొఫెషన్గా ఉండేటప్పుడు ఈ డాల్స్ చేసినాను, అందుకని నాకు గుర్తొచ్చింది. ఇంక ఈరోజు ఫెవికాల్ తెప్పించేసి అంటించేస్తే పోతుంది. చూడండి, దీనికి ఇట్లా వెనకాలకైతే వేయచ్చు, కానీ ఇది అందడం లేదు కాబట్టి ఇంక నేను ఇట్లా ట్రై చేసినాను. ఇవి వచ్చి నన్ను 2 జాయింట్లు పిన్ వేసేసినాను స్టేప్లర్తో. చాలా బాగుంది అనుకుంటాను. ఇట్లా కుచ్చులు అన్నీ కడతా ఉంటే కన్నా జడలకి చిన్నప్పుడు అమ్మోళ్ళు జడలకి వేస్తారు కదా, కుచ్చులు కడతారు కదా, అవన్నీ జ్ఞాపకం వస్తుంటాయి.
చాలా ముచ్చటగా ఉంది కదా ఫ్రెండ్స్, మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఇంకా కలర్లుగా కూడా చేసుకొని అక్కడక్కడ షోకేస్లో పెట్టుకోండి. చాలా సూపర్బ్గా అయితే ఉంటుంది. ఇక నేనేదో టక్కుమని ఇట్లా పెట్టేసినాను స్కెచ్ పెన్తో. కాకపోతే మీరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో కొంచెము కలర్ పేపర్స్ ఉంటాయి కదా, వన్ సైడ్ పేపర్ షీట్స్ వస్తాయి, వాటితో కట్ చేసుకొని అతికించుకోండి. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చిందని ఈ బొమ్మను ఇట్లా కట్టేయండి. నేను కట్టే వీలు కాలేదు ఇప్పుడు. జస్ట్ చూడండి, జస్ట్ మీకు ఇమాజినేషన్ చూపిస్తా. ఇట్లా ఉండాలి కరెక్ట్గా అయితే బొమ్మ చేసుకోండి. ఇట్లా ఈజీగా ఉంటుంది, చాలా ముద్దుగా ముచ్చటగా అయితే ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.